విజయవాడ వచ్చావు ఎలా ఎంజాయ్ చేశారు? మీకు విజయవాడ ఎక్స్‌పో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం నేను చూసినా చాలా బాగుంది. యాక్చువల్లీ మేకప్ చేయడానికి వచ్చా ఇక్కడ మోడల్స్ కి. దాని షో అయింది కదా, నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు ఫైనల్లీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఇప్పుడే దగ్గర చాలా బాగుంది. ఫైనల్లీ మీరు చాలా టీం వచ్చారు కదా, ఈ టీమ్స్ తో మీరు ఎలా టైం స్పెండ్ అవుతుంది? చాలా బాగా మార్నింగ్ వచ్చా, ఈవినింగ్ ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నా నేను. చాలా ఎంజాయ్ చేశాను. మ్యామ్, ఈ ఉత్సవం ఎలా అనిపించింది? దీని మీద మీ ఎక్స్పీరియన్స్? చాలా స్పెషల్ గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడు ఇలాంటివి ఇక్కడ స్టార్ట్ చేయలేదు. ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ న్యూ గవర్నమెంట్ వి హావ్ సీన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ విజయవాడలో. ఫస్ట్ టైం ఇలాగా ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా స్పెషల్ గా అనిపించింది. ఇన్ని ప్రోగ్రామ్స్ అనేవి జరగడం కూడా ఇట్స్ వెరీ నైస్. మేము ఇక్కడ కాంతార టీమ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి లైవ్ మ్యూజిక్స్ అండ్ ఇక్కడ వేరే వేరే దీపకాంతులతో వెలుగుతున్న ఇక్కడ బ్రేక్ డాన్సెస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి జాన్ వీల్స్ అని మీకు ఎలా అనిపించింది? కాంతారా మూవీ రిలీజ్ ఈ రోజే లాంచ్ చేసి కొత్త ఆడియో కూడా రిలీజ్ చేశారు. నైస్ సీయింగ్ ద హీరోయిన్ అండ్ హీరో విత్ హిస్ వైఫ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫైనల్లీ ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో బాబుతో వచ్చాను, కానీ కంఫర్టబుల్ గా వే ఉంది. వాటర్ వాట్ ఎవర్ క్లైమేట్ ఈస్ గుడ్ అండ్ మంచి ప్లేస్ లో పెట్టారు. ఇట్స్ గుడ్. హాయ్ మ్యామ్. మ్యామ్, మీరు విజయవాడ వచ్చావు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? విజయవాడ వచ్చావు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫ్యామిలీ అంతా వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ. ఈ పిల్లలతో ఎంజాయ్ చేయడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ దసరా హాలిడేస్ లో పిల్లలు ఇంట్లో చాలా బోరింగ్ గా ఉందండి. ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా. ఇప్పుడే రిషబ్ శెట్టి గారు వచ్చారు, మ్యూజిక్ గానీ అంతా చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. ఈ ఎంజాయింగ్ ఎన్ని రోజులు మీకు మెమరీ గుర్తుంటుంది? లైఫ్ లాంగ్ ఉంటుందండి. చాలా బాగా చేశారు. చాలా బెస్ట్ అనిపించుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు ఇదే బెస్ట్ అనిపించింది నాకు, ఎవ్రీ ఇయర్ కంటే. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడనా? ఈ లైవ్ కాన్సెప్ట్ విజయవాడ వచ్చావు ఎలా అనిపించింది? లైవ్ కాన్సెప్ట్ కానీ, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జాన్ వీల్స్ బ్రేక్ డాన్సెస్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. కొలంబస్ ఎక్కండి అందరూ, అది బాగుంటది అందరికి. మీరు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసా. ఇక్కడ ఫైనల్లీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఈ విజయవాడ ఉత్సవం నిర్వహించడం? చాలా బాగా అనిపించింది, అందరూ రావాలి. ఫైనల్లీ ఎంజాయ్ ద ప్లేస్. వాట్? ఇక్కడ ఎంజాయ్ చేశారా ఫైనల్లీ? యా, ఎంజాయ్ చేశాను. ఎవరి కట్టించిన చంద్రబాబుకి థ్యాంక్ యూ. ఉత్సవం ఎలా అనిపిస్తుంది? విజయవాడ ఉత్సవం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ? చాలా అంటే చాలా బాగా. మా అబ్బాయి నేను వచ్చాం, చాలా అంటే ఎదురుపులుగా చాలా ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. చాలా అంటే చాలా. మా బాబుతో నిజంగా, మా బాబుని హాస్టల్ నుంచి 20 స్థలాలు ఇచ్చారు కదా, చాలా అంటే చాలా. ఈ దసరా మూమెంట్ కి ఎంత ఎంజాయ్ మూమెంట్ అసలు ఉంటుందని అనుకోలేదు. చాలా ఎగ్జైట్ మూమెంట్ నిజంగా. చాలా ప్రశాంతంగా నిజంగా. ఎంత పెద్ద గ్రౌండ్, ఎంత పెద్ద లొకేషన్, చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ గా ఉంది. మీరు ఈ కాంతార టీమ్ తో ఎంజాయ్ కానీ, ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ, ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ మీద చాలా లైవ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్ ఉంది. మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం నిజంగా. నిజంగా ఎంత ఆనందంగా ఉన్నాం అంటే చాలా ఆనందంగా ఉన్నాం మేము. మీకు ఎలా అనిపించింది ఉత్సవం విజయవాడ? చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ఈ దసరా కొత్త దసరా ఎలా అనిపిస్తుంది? లేకపోతే చాలా వెరైటీగా ఉంది అండ్ విజయవాడ ఉత్సవ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫ్యామిలీతో వచ్చి? స్నాక్స్ స్టాల్స్ తింటూ మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, బాగున్నాయి. మీకు ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి? డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తూ ర్యాంప్ వాక్స్, సింగింగ్ బాగుంది. రైడ్స్ కూడా బాగున్నాయి. మీకు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశారు ఫైనల్లీ? సమ్మర్ దసరా హాలిడేస్ ఎలా ఉంది? హౌ యు చాలా బాగుంది. చాలా మీరు ఇక్కడ దసరా హాలిడేస్ అండ్ ఫ్యామిలీతో పిల్లలతో కలిసి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్పెషల్లీ ఈ దసరా ఉత్సవం నిర్వహించడం మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ చాలా బాగుంది. ఇంకా రైన్ పడకపోతే ఇంకా బాగుండేదేమో, స్టాల్స్ అవి ఓపెన్ చేస్తుంటే. పిల్లలు మట్టికి గేమ్స్ అవి బాగా పెట్టారు, బాగానే ఎంజాయ్ చేశారు పిల్లలు. కాంతారా టీమ్ ఒకటి వచ్చింది, పిల్లలు ర్యాంప్ వాక్ అది కూడా బాగా ఎంజాయ్ చేశారు, బాగుంది. ఎస్పెషల్లీ మీకు ఎలా అనిపించింది ఫైనల్లీ? చాలా బాగుంది. సార్, మీరు మీ ఫ్యామిలీతో కలిసి వచ్చారు కాబట్టి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ ఉత్సవం ఫస్ట్ టైం ఇలా జరగడం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు ఈ దసరా హాలిడేస్ ఏదైతే ఉన్నాయో, అంతకు ముందు కాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా స్పెండ్ చేసే ఇది ఉండేది. సో ఈ టైంలో ఏంటంటే ఈ జనరేషన్కి అది లేదు. సో ఇట్లాంటి టైంలో, బోరింగ్ పీరియడ్ టైంలో సమ్ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి ఈ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది ఈ విజయవాడ షో చాలా బాగా ఉపయోగపడింది.
అండ్ కొత్త కొత్త ఐటమ్స్ ఏమైనా చూడడం, సెలబ్రిటీస్ రావడం. సో కొద్దిగా అమ్యూజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది, అండ్ మాకైతే రిఫ్రెషింగ్గా ఉంది. చాలా బాగుంది. ఫైనల్లీ ఈ విజయవాడ ఉత్సవ్ ఎలా ఎంజాయ్ చేస్తారు? కూల్, గుడ్. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్, మీరు ఈ విజయవాడ ఉత్సవ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? అలా విజయవాడ ఉత్సవ్తో మీ విజయవాడ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగా అరేంజ్ చేశారు. ఎప్పుడు ఇలా ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు ఇలా కండక్ట్ అవ్వలేదు. సో పిల్లల్ని ఒక విజయవాడలో ఏమీ లేదు అనడానికి లేదు, అంతలాగా ఈ వీక్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ లో, ఫుల్ ఈవెంట్స్ తో అందరం హ్యాపీగా ఈ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసాము పిల్లలతో సహా. మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఎస్పెషల్లీ? చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ విజయవాడలో కన్నీ విని ఎరగనంతలాగా పిల్లలందరూ కూడా పిల్లలు పెద్దలు ప్రతి ఈవెంట్ కూడా ఒక డిఫరెంట్ గా థాట్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. ఫైనల్లీ అందరూ ఎంజాయ్ ద ప్లేస్. యా ఆఫ్ కోర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. హాయ్. దసరా హాలిడేస్ ఎలా చూస్తున్నావు? ఇక్కడ ఉత్సవం వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తావు? బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీకు ఏం నచ్చింది ఇక్కడ? బ్రేక్ డాన్స్ ఇంకా అన్ని ఫుడ్స్ బాగున్నాయి. ఫుడ్స్ తిన్నారా? జాయింట్ వీల్స్ బ్రేక్ డాన్స్ ఎక్కం. మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్పెషల్లీ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అంతేనా? బాగా బాగానా? ఇంకేముందా? నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ దసరా హాలిడేస్? అంటే జైంట్ వీల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, టూ పెట్టారు. నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. జాయింట్ వీల్స్ ఎక్కావా? జాయింట్ వీల్స్ బ్రేక్ డాన్స్ జైంట్ వీల్ ఎక్కలా బ్రేక్ డాన్స్ చేయరా. మేము మీరు ఉత్సవంలో ఎలా ఎంజాయ్ చేశారు? ఉత్సవం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ గా ఎంజాయ్ చేసాం. మీరు ఎప్పుడు ఇలా ఉత్సవంకి మొదటిసారి రావడం? అంతకుముందు ఇదే ఫస్ట్ టైం రావడం. పిల్లలు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపిస్తుంది ఉత్సవం? సూపర్ గా ఉంది. మేము ఈ ఉత్సవం మీకు ఎలా అనిపించింది? విజయవాడలో ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి ఉత్సవం మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు మొదటిసారి ఇప్పుడే వచ్చారు, అంతకుముందు ఇప్పుడైనా వచ్చారు? మాది విజయవాడ అండి. ఈసారి తగ్గేదేలే అన్నట్టుంది మా విజయవాడ. అసలు చాలా సంతోషంగా ఉంది. మా విజయవాడ అసలు ఒక సెలబ్రేషన్ లా ఉంది ఈసారి. అమ్మవారి దయ వల్ల అన్ని ఉత్సవాలు బాగా జరిగాయి, బాగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? మా పుట్టింటికి వచ్చామండి. మా అమ్మ వాళ్ళది విజయవాడ, మాది భీమవరం యాక్చువల్ గా. అసలు చాలా రోజుల తర్వాత ఈ ఉత్సవాలు చూడటానికి వచ్చాం విజయవాడ, అందుకని చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చాము? కొండపల్లి. మేము మీరు ఈ ఉత్సవ్ ఎక్స్పోలో మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ ఎక్స్పో మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్లాంటివి ఇదే హాలిడేస్ టైంలో పెట్టడం అంటే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో టైం స్పెండ్ చేయడం కూడా చాలా మంచిది.